వాట్ ఏ బ్యూటీ! రాధిక మీన్స్ రాధిక హోల్ స్క్వేర్. 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఈవిల్ డెడ్ ఇది. ఏ ఇడియట్, చాటర్ బాక్స్ లాగా. వాట్ హ్యాపెండ్? ఒక ల్యాండ్ ఉండే, అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నా నేను. కాకుంటే అది ఊర్లో నవలగాలు అందరి పేరు మీద ఉండే. అది ఏ రోజు నేను నమ్మి బోర్డు పెట్టలేకపోయినా తెలుసా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని. అప్పటికే ఆడ పక్కన గోడ మీద రాసినా నేను, ప్లీజ్ డు నాట్ యూరినేట్ ఇన్ దిస్ ప్రిమిసెస్ అని. కానీ ఏం లాభం? ట్రెస్ పాసర్స్ వచ్చిర్రు, నన్ను ప్రాసిక్యూట్ చేసిర్రు. ఇయ్యాలటి వరకు ఆ ల్యాండ్ కాగితాల ఓన్ పేరు మీద ఉన్నదనేది ఒక్క క్లారిటీ లేదా ఆ విషయంలో తెలుసా నీకు? ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్. లాస్ట్ టైం ఇట్ వాస్ ఆన్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఆన్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు, రాధిక టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగిలించుకోడు. హరి ఓం తత్సత్. లిసన్, వీడితో ఏం మాట్లాడొప్పిస్తావో మాట్లాడు, లేకపోతే కోర్టు కేసు ఇవేం ఉండవు. ఇంకా 14 years ఇద్దరిని లోపల పడేస్తా. డు నాట్ వేస్ట్ మై టైం. పోయి పక్కకెళ్ళి మాట్లాడుకోండి. ఎలా ఉన్నావు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మళ్ళా సేమ్ రిడిక్యులస్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది. ఇంకా మారలేదు కదా నువ్వు. ఐవ్ మిస్డ్ యూ. మిస్డ్ యూ? నన్ను మిస్ చేసినావా, నన్ను టార్చర్ చేసుడు మిస్ చేసినావా? నిన్నే మిస్ చేశాను. నిన్ను మోసం చేశాను కదా అని నువ్వు నా మనసులోంచి ఏం లేకుండా పోవు. మన ఇద్దరి గురించి ఆలోచించాను. మన ఇద్దరి స్టోరీ వేరేలా ఉంటే బాగుండేదేమో అని అనుకోని రోజు లేదు. అవ్వా ఓడ నింటే ఏమనుకుంటాడు తెలుసా? పాపం ఈ పిల్లగాడు వాళ్ళ ఇంటర్ కాస్ట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళు పాపం ఇట్లా విడిపోయిన అమర ప్రేమికులు అనుకుంటాడు వాళ్ళు. లేదు నీకేమైనా మెమరీ లాస్ ప్రాబ్లం ఉన్నదా? మనమేం అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం. ఓకే, మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినాము, అది గుర్తు పెట్టుకో. ఓ ఆ స్టోరీ బాగుంటే లైఫ్ బేబీ. నువ్వు ఇట్లా బేబీ అనే పోయినసారి బుట్టలకు దింపినావు నన్ను. ఓకే బేబీ, కామ్ డౌన్. మళ్ళీ యాంగ్జైటీ వస్తుంది. హెల్త్ ఎలా ఉంది? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నువ్వు అడగాల కదా నన్ను బేసిక్ ఎయిర్ హోస్టెస్లు రిసెప్షనిస్ట్లు అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగక చాలా చిత్రమంటది నాకు. మరి ఇంకేం మాట్లాడాలి టిల్లు? నాకు వేరే దారుంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. హే, నీకు వేరే దారి ఉన్నాను నీ గూగుల్ మ్యాప్స్లో నా లొకేషనే పెడతావు నువ్వు. ఓకే, నీకు నేనంటే ఇష్టం, నా క్యాబ్ బుకింగే కావాలి నీకు, ఈ డ్రైవింగే ఇష్టం నీకు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యే వరకు వదలవు నన్ను నువ్వు. ఇంకొక్కసారి నీ బుకింగ్ కన్ఫర్మ్ చేసుకొని నిన్ను బండి ఎక్కించుకున్నామా ఇక లిమిట్లెస్ ఆడికెళ్ళది. ఎవడు పడితే వాళ్ళు వస్తుంటారు, ఎక్కుతుంటారు, వాళ్ళ దిగుతుంటారు. అది అప్పుడప్పుడు డెడ్ బాడీస్ కూడా ఎక్కుతుంటాయి. ఆ క్యాబ్ షేరింగ్ అవుతుంటది, పూలింగ్ అవుతుంటది. ఆ ట్రిప్ ఎండ్ అయ్యే వరకు మనమేం మాట్లాడడానికి లేదు ఆడదాకా. టిల్లు, ఏమిటి? ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. టిల్లు, నెక్స్ట్ మంత్ నా ఎంగేజ్మెంట్. కంగ్రాచులేషన్స్. విజయ్ అని ఒక బిజినెస్ మ్యాన్ బెంగళూరులో, అండ్ 6 monthsలో పెళ్ళి. ఓకే, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు బెంగళూరులో పెట్టు కేజీఎఫ్ ఆఫీస్. నువ్వు కూల్. అదంతా కాదు టిల్లు, నీ చెప్పేది విను ప్లీజ్. అది చెప్పింది నువ్వు చేయకపోతే మన కేసు మళ్ళీ రీఓపెన్ చేసి మన ఇద్దరిని లోపల పెడుతుంది. ప్లీజ్ టిల్లు, రోడ్డు మీదకి వచ్చేస్తాను నేను. వాడు షేక్ మహబూబ్ గాడు చెడ్డోడే కదా టిల్లు, చంపేయచ్చు కదా వాడిని. ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? అంటే సంవత్సరానికి ఒకరిని చంపేస్తావా రాధిక యాజ్ ఎ హాబీ? పోనీ అట్లా చూసుకున్నా నీ ప్లానింగ్ అన్నా బెటర్గా ఉండేనే. నువ్వు రోహిత్ని చంపినవా, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని? నువ్వు సింపుల్గా
కాలర్ పట్టుకొని దప్పని కూడా దెప్పకు చచ్చిపోయినాడు. కథం, సింగిల్ షాట్. ఇట్స్ ఏ రెస్పెక్ట్ నీ మీద నాకు. ఇలా ప్లాను బాలే, గలీజ్ ప్లాను. లడ్డు పెట్టి చంపమంటారు నన్ను. లడ్డువా? లడ్డు. ఇలా అంతేమన్నా అంత అర్ధరాత్రి ఐస్ క్రీమ్ మండి కాడ కొట్టుకున్నట్టు ఉంటుంది అంతే. టైం వేస్ట్. నువ్వెందుకు ఏడుస్తున్నావు రాధిక? ప్రతిసారి నేను ఏడవలసిన టైంలో నువ్వేడుస్తే మళ్ళీ నేనేం చేయాలా? సరే ఏడవకు. ఇప్పుడు నేనేమన్నానని? నీ ఆమె ఇట్లా ఫీల్ అయ్యే ఫ్రీడమ్ కూడా లేదా నాకు? సరే నువ్వు వదిలేసి నేను చూసుకుంటా పంచాయతీ ఎందుకు. నువ్వు పోయి పెళ్లి చేసుకో పో. నీ వరకు రాకుండా చూసుకుంటా నేను, అంతే కదా నీకు కావాల్సింది? ఓకే, నో ప్రాబ్లం. టిల్లు, థ్యాంక్ యూ టిల్లు. ఓకే టిల్లు, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ నో ఐడియా వాట్ దిస్ మీన్స్ టు మీ. టిల్లు, ఐ ఓ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నా ఎంగేజ్మెంట్కి వస్తావా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది రాధిక. మా చిన్న తాత ఏం చెప్పిండు తెలుసా? తాగినాక కక్కండి, తప్పు లేదన్నాడు. కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ బట్ ఐ అండర్స్టాండ్. కెన్ ఐ హగ్ యూ? నో. అయిపోయిందా మీ ఇద్దరు రొమాన్స్? వచ్చిందయ్యా వయ్యారి. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమెను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె. అదో వానికి చెప్పు, వాడున్నాడు కదా రెడీగా ఉంటాడు. ఈ దేశాలు ఏమంటే అవరా సెల్ఫ్ గోల్ పోయి డ్రాప్ చేసి రాపో. మళ్ళా దారిలో ఓకేవు పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంచడం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈరోజు నైటు. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా. నువ్వు అట్ట చూడకు నన్ను. మళ్ళా నేను పోవుడు కష్టమవుతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాము మనము. బాయ్ చెప్పక్క, బాయ్. సరే బాయ్. మీ సిగ్గు శవాలు ఎత్తుకోబోరు. టిల్లు, ఇంకా టీచర్ కొడుతున్నావా? నువ్వు కొట్టిన రీమిక్స్కి నేను ఒరిజినల్ సాంగ్ మర్చిపోయిన రాధిక. అట్లుంటుంది మనతోనే. So what's up, Chillu boy? What's up, bhai? విఐపిని కదా, కొంచెం సెక్యూరిటీ వల్ల ప్రోటోకాల్ ఉంటుంది. నా లైఫ్ ఎప్పుడూ రిస్క్లోనే ఉంటుంది. నా లైఫ్ మీద ఎప్పుడు అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. జస్ట్ లైక్ రీసెంట్లీ దుబాయ్లో, అంతకుముందు ఆస్ట్రేలియాలో. కానీ ఇది జరగలేదు. 17 times చంపడానికి ట్రై చేసిన తప్పించుకున్న రికార్డ్ నాది. ఇట్స్ లైక్ a world record. And now for the 18th time, డీజే టిల్లు అనేవాడు ఈ లడ్డులు పాయిజన్ పెట్టి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. కొద్దిసేపట్లో ఒకడు నిన్ను చంపడానికి వస్తున్నాడు. ఎల్లో కలర్ జంప్ సూట్,
కళ్ళీ హెయిర్, వాడి పేరు డీజే టిల్లు. ఒక లడ్డూ పెట్టి నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు. ఆ లడ్డూ నువ్వు తినకు. నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఇది నీ మీద ప్రేమ కాదు, వాడి మీద పగ. అంటే షేక్ మహబూబ్ అజర్ హై, అమర్ హై, ఐఎమ్ ఇమ్మోర్టల్, ఎప్పుడు చావను అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పను. కానీ నన్ను చంపాలంటే మాత్రం ఒక మగాడు రావాలి టిల్లు. And you, my sweet little puppy, are just a boy. A small town boy with ringular juttu.